సుందరి సుందరి ఇందాక మీరు వచ్చింది నేను చూశాను వదిన. అందరి ముందు మీరు వచ్చారని చెప్తే మళ్ళీ పెద్ద గొడవ అవుతుందని ఆలోచించి మీరు కనపడలేదని అబద్ధం చెప్పాను. చూశారు కదా వదిన అన్నయ్య పరిస్థితి ఎలా ఉందో. 24 గంటలు మీ గురించి ఆలోచిస్తూ మిమ్మల్ని తలుచుకుంటూ ఉన్నాడు. వదిన మా అన్నయ్య తప్పు చేశాడు. ఆ తప్పు నేను సమర్థించట్లేదు. కానీ ఆ తప్పు మా అన్నయ్య కావాలని చేయలేదు. అనుకోకుండా అలా జరిగిపోయింది. మావయ్య గారు అన్నయ్య వల్లే చనిపోయారని తెలిసి ఆ విషయం మీ అందరికీ తెలిస్తే ఇలా దూరం అయిపోతారనే నేను భయపడి దాచాను వదిన. అంతకు మించి మిమ్మల్ని మోసం చేయాలన్న ఉద్దేశమే నాకు లేదు. మీరు లేకుండా అన్నయ్య ఎంత బాధపడుతున్నాడో, గాయత్రి లేకుండా నేను అంతే బాధపడుతున్నాను వదిన. కానీ అన్నయ్య చెప్పుకోగలుగుతున్నాడు, నేను చెప్పుకోలేకపోతున్నాను. అంతే తేడా. ప్లీజ్ వదిన, మీరు గాయత్రి మాకు కావాలి. అయిందేదో అయిపోయింది. జరిగిన నష్టానికి మీరెన్ని సమస్యలు ఫేస్ చేశారో అంతకంటే ఎక్కువ శిక్ష అన్నయ్య అనుభవించాడు కదా. స్టిల్ ఇప్పటికి కూడా అన్నయ్య శిక్షను అనుభవిస్తూనే ఉన్నాడు వదిన. అన్నయ్య మీద అత్తయ్యకి గాయత్రికి చాలా కోపం ఉంది. ఆ కోపాన్ని ఆవేశాన్ని నేను కాదన్నదిన. కానీ ఆ కోపాన్ని దాటి ఆలోచిస్తేనే కదా సమస్యకి సొల్యూషన్ దొరికేది. దయచేసి అత్తయ్యకి గాయత్రికి అర్థమయ్యేలా చెప్పండి. అన్నయ్య చేసిన పొరపాటుని మన్నించమని కన్విన్స్ చేయండి. ఎందుకంటే గాయత్రి లేకుండా నేను ఉండలేను వదిన. అందులో తను కడుపుతో ఉంది. తనని చూడకుండా ఉండలేకపోతున్నాను. దయచేసి అర్థం చేసుకోండి వదిన. ఏంటి స్వామి ఇది? నాకేం అర్థం కావట్లేదు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ఏ దారి ఎంచుకోవాలి? ఒకవైపు బాలగారి బాధని చూసి అటువైపు వెళ్తే, మరోవైపు ఆరోగ్యం బాగోలేని మా అమ్మ దక్కదు. అలా అని నేను అమ్మతోనే ఉండిపోతే బాలగారు ఏమైపోతారో అనిపిస్తుంది. జరిగింది నేరం అనుకుంటే శిక్ష ఏంటో ఆలోచించాలి. కానీ జరిగింది పొరపాటు. ఆ పొరపాటుకి మాతో పాటు బాలాగారు కూడా శిక్ష అనుభవించేశారు. అలాంటి మనిషికి మళ్ళీ శిక్ష వేయడం అనేది చాలా తప్పు. అసలు ఈ సమస్యతో గాయత్రికి ఆనంద్ గారికి సంబంధం లేదు. నాన్న విషయంలో బాలగారిని దోషిస్తూ గాయత్రి అనంత్ గారికి దూరం అవ్వడం నిజంగా చాలా తప్పు. నేను ఏ దారిని ఎంచుకోవాలో ఆ దారి నువ్వే చూపించు స్వామి. కానీ గాయత్రి అనంత్ గారిని కలిపే బాధ్యతని మాత్రం నేను తీసుకుంటాను.
వాళ్ళిద్దరూ అలా దూరంగా ఉండడానికి వీల్లేదు. ఈ సమస్యల నుంచి మమ్మల్ని బయటపడే తండ్రి. అమ్మా, ఏంటమ్మా అలా ఉన్నావు? ఏమైంది? ఏం లేదమ్మా, బాగా తలనొప్పిగా ఉంది. ఆగమ్మా, నీ కాఫీ తెస్తాను, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. ఆ, అమ్మా, నువ్వు మా గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావు. అసలే నీ ఆరోగ్యం ఏం బాగోలేదు. నువ్వు మా గురించి ఆలోచించద్దమ్మా, అస్సలు బాధపడద్దు. అక్కని నన్ను నువ్వు నాన్న కలిసి కష్టపడి చదివించారు. మా కాళ్ల మీద మేము నిలబడే శక్తిని మాకిచ్చారు. మాకేమవుతుందని, మా జీవితాలు ఏమవుతాయోనన్నా సందేహం నీకక్కర్లేదమ్మా. అమ్మా, నువ్వు వెళ్ళి పడుకో, నేను కాఫీ తీసుకొస్తాను. దా. అక్క, నేను వాకింగ్కి వెళ్ళొస్తాను. సరేనే, జాగ్రత్తగా వెళ్ళిరా. అమ్మా, అమ్మా కొంచెం కాఫీ తాగు. అమ్మా, త్వరగా టిఫిన్ చేసేస్తాను, తినేసి టాబ్లెట్స్ వేసుకుని పడుకుందు కానీ. అలాగే అమ్మా. అమ్మో, వెళ్తే అత్తయ్య గారు కోప్పడతారు. ఇప్పుడు ఎలా సుందరిని ఎలా కలవడం? ఐడియా.